చట్టాలు చేయడానికి కాదమ్మా ఈ ఇల్లు రాయించుకున్నది. నాకు అర్థం కావలేదు. అవును, నీకు తెలియదు. సంవత్సరం క్రితం నీ మొగుడికి ఖచ్చితంగా ఇవ్వటానికని 3 లక్షలకి తాకట్టు పెట్టాడు ఈ ఇల్లు. పైసా కట్టలేదు. ఈ రోజు కొత్తేం కాదులే నాయనా, నువ్వు పడుకోవడం ఆలస్యం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ బాబాయ్ గారి ఊళ్ళో పాలిపోవడానికి. లేట్ అయినందుకు ముట్లాడు అలిగితే ఆవిడ వగలు చూపించి పడక మీదకి ఎక్కిస్తుందట. ఇక్కడే పెద్ద పతివ్రత వేషాలు. అక్కడ భర్తీ ఎక్కిస్తుందంట. ఆయన గారు గారాలు పోతుంటే ఈవిడ గారు కొసరు కొసరు తినిపిస్తుందంట. తనని తల్లిని చేసిన పుణ్యం వాడిది కాబట్టే ఈ మహాతల్లి వెర్రెత్తి వాడి చుట్టూ తిరుగుతుంది. కొంప కుదువు పెట్టి సొమ్ములిచ్చింది నీ మీద మమకారంతో కాదు, ఆవిడిచ్చే మత్తుకి. ఆవిడ చేయి పడితే కోరికతో కాలిపోతాడట. చేతగాని వాడి పోయి చెడిపోయిన పెళ్ళాన్ని తెచ్చి పంపులో పెట్టుకున్నావని ఊరందరూ అనుకుంటున్నారు తెలుసా? ఆయన అందరూ ఎందుకమ్మా? ఉంపుడు గట్టిగా బతుకు తెల్లారిపోయే రాత నాకు రాసింది. దీనికి అంతటికి కారణం మీరు. వదిలించుకున్న దరిద్రానికి ఇంట్లో చోటిచ్చారు. మెడపట్టి గెంటేస్తారో, తల్లి తగిలేస్తారో. ఈ రాత్రికి దాని పేరు తిరగడ చేయండి. రేపే మాకు కాంతానికి పెళ్లి. తల్లి, బాబాయ్ కౌగిట్లోంచి ఇంత తొందరగా ఊడిపడ్డా? మోతి తీరిపోయిందా? ఇంకెక్కడికి నువ్వు లోపలికి వచ్చేది? మొగుడి కోసమే అయితే ఎవరికో పుట్టిన ఈ చండాలాన్ని తీసుకెళ్లి బయటపడాయి. ఆ ముసలోడు పుట్టిన బిడ్డ నీకంత ముఖ్యం అనుకుంటే ఇంకే మొగుడు ఎందుకు, ఇతను కట్టిన తాళెందుకు? తెంపి నా కూతురు కాళ్ళ దగ్గర పడేసి వాడికి పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి అక్కడే. నాకు తెలిసే కట్టుకున్న వాడినన్నా వదిలిపెడతావేమో గాని ఆ తగులుకున్న వాడిని దరిద్రాన్ని మటుకు వదలవు. మెడబెట్టి గెంటితే కానీ నువ్వు కదలవు. నువ్వు నీకు దారి. ఎంత పొగరే నీకు? మమ్మల్ని కొట్టాలా? నాకు కాకుండా చేశారు, భరించాను. నన్ను దాసులు చేసి నా ఇంట్లో రాజ్యమేలారు, భరించాను. నన్ను నా బిడ్డని విషం పెట్టి చంపాలని ప్రయత్నించారు, క్షమించాను. కానీ నా శీలాన్ని వేరెత్తి చూపిస్తే ఆ శివుని కూడా క్షమించను. మళ్ళీ నువ్వు గాని నీ కూతురు గాని నా భర్త చేసి కన్నెత్తి చూసినా, నా ఇంటి దరిదాపులకు వచ్చినా తీరేస్తాను. అదే మాట నేను అడుగుతున్నాను. వాడి బిడ్డకి తల్లివయ్యా, తెల్లవాళ్ళు వాటి పులికొచ్చావు. ఈ ఇంట్లో స్థానం ఉంటుందని ఎలా అనుకున్నావే? వాళ్ళ నోళ్ళు గురించి మాత్రం ఇల్లాలి వైపోయి. నేను అడిగిన సమాధానం చెప్పు.
తాళి కట్టించుకున్న మరుక్షణం ఇల్లు వదులుకుని, ఇంటి పేరు వదులుకుని, కన్న వాళ్ళని వదులుకుని భర్త వెంట అడుగులేస్తుంది భార్య. ఆ భర్త కోరిక పడితే ఒళ్ళు చూపిస్తుంది, కోపం వస్తే చెంప చూపిస్తుంది, కష్టం వస్తే ఓర్పు చూపిస్తుంది. అన్ని భరించగలిగిన ఆడదనుకున్న బలహీనత ఒక్కటే జడ్జి గారు, ఒక్కటే. భర్త పరాయి వాడైతే సహించలేకపోవడం. దానికి నేను అతీతురాలి కాదు. నా భర్త కాళ్ళ మీద పడ్డ భార్య విలువ తెలియలేదు, కన్నీరు అర్థం కాలేదు, కన్న బిడ్డ ఏడుపు అనిపించలేదు. అది ఆయన తప్పు కాదు, తలకెక్కించుకున్న మత్తు. ఆ మైకమే నా బిడ్డ జన్మను అవహేళన చేసింది. తండ్రి లాంటి వ్యక్తికి చేసిన శవ సంస్కారాన్ని సంసారంగా ఆట చేసుకుంది. కళ్ళు నెత్తికెక్కించిన ఆ మత్తు దించడానికి నేను చెయ్యగల తప్ప. భర్త మాటకు ఎదురు చెప్పని పురాణ స్త్రీల గురించి లాయర్ గారు చెప్పారు. వాళ్ళ గొప్పతనాన్ని నేను కాదనలేదు, కానీ అగ్ని పరీక్షకు కూడా వెనుకాడని సీతాదేవిని లవకుశలు నాకే పుట్టారా అని రాముడు అడుగుంటే కొంగు బిగించి తిరగబడి ఉండేది. వేలం పాటకి తల వంచిన చంద్రమతిని లోహితాసుడు నా బిడ్డేనా అని హరిశ్చంద్రుడు అడుగుంటే చంప పగలగొట్టుండేది. వాళ్లకున్న రక్తమే మాలోనూ ఉంది జడ్జి గారు. వాళ్ళ మొగుళ్ళు కట్టింది తాళే, మా మెడల్లో ఉన్నది తాళే. 3 ముళ్ళు వేయడానికి అన్ని మంత్రాలు చెప్పిన వేదాలు విప్పడానికి ఒక్క మంత్రాన్ని సృష్టించలేదే. మీరొక్క సంతకంతో, ఒక శిరామరకతో దీన్ని చెరిపేయాలనుకుంటే నాకు విడాకులు కాదు, చూడండి. నిప్పు పట్టుకుంటానని వారం చేసే బిడ్డని తల్లి వారిస్తుంది, వినకపోతే చేయి చేసుకుంటుంది. అది తన బిడ్డకి కాలుతుందన్న భయం తప్ప అందులో ద్వేషం ఉందా జడ్జి గారు? బడికెళ్ళని మొండికేస్తే కన్న తండ్రి బిడ్డని కొడతాడు, మాస్టర్ బెత్తం తిరగేస్తాడు. అది వాడు బాగుపడాలని తప్ప అందులో కసిందా? అవును, నిజమే. మరి కార్యేషు దాసి కరణేషు మంత్రి అని భార్యకి 6 ధర్మాలే చెప్పింది వేదం. ఆ భర్త తప్పటడుగు వేస్తే తండ్రిలా గురువులా దండించైనా దారిలో పెట్టుకోవాలన్నా 7వ ధర్మాన్ని నేను అమలు చేశాను. దారి తప్పితే మళ్ళీ మళ్ళీ కొడతాను. అంతేగాని విడాకులిచ్చి విడిపోవడానికి నేను సిద్ధంగా లేను. చట్టం రాసిన వేల మంత్రం విడాకులు, అది కాదని దానికి నువ్వెవరు? ఎన్ని కోర్టు తిప్పైనా సరే నీ మేడలో ఆ 3 ముళ్ళు విప్పించకపోతే నా పేరు Pikachu? ఆవిడ నిర్ణయాన్ని కాదనే హక్కు నీకెవరిచ్చారా? అది ఆడదాని గుండె కోట. మనసున్న ప్రతి ఆడదానికి ఆ నరకం తెలుసు. ఆమె ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు, 40 కోట్ల మంది ఆడవాళ్ళు అణగదొక్కుంటున్న ఆవేశానికి ప్రతిరూపం. అంతమంది ఆవేశ ఆమె వెనక నిలబడితే ఎదురు లేదనుకున్న నీ వాదన ఏ కోర్టులోనైనా దూది పిండిలా ఎగిరిపోవలసిందే. నేనిప్పుడు జడ్జిగా మాట్లాడలేదు, ఒక సామాన్య పౌరుడిగా, ఆడపిల్లను కన్న తండ్రిగా మాట్లాడుతున్నాను. భర్తతో 5 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లలకి తల్లైన నా కూతురు భర్తతో వేధింపులకు గురై నానా బాధలు పడి పుట్టింటికి తిరిగి వచ్చేసింది. సమాజంలో పలుకుబడి, హోదా, గౌరవం అన్నీ ఉన్న నేను ఏమీ చేయలేకపోయాను. నువ్వు నా కూతురుకో చక్కని దారి చూపించావమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. జానకి, తప్పు చేశాను జానకి. సరిదిద్దుకోవడానికి కూడా వీలైనంత పెద్ద తప్పు చేశాను. వాళ్ళ మాటలు నమ్మి నా దేవతను నేనే అవమానించాను. ఇదిగో జానకి, నీతో వచ్చిన ఈ ఆస్తంతా నీదే. ఇంకా నీ భర్తగానే కాదు, నీ ఇంట్లో పనివాడిగా ఉండే అర్హత కూడా నాకు లేదు.
నన్ను క్షమించిన అడగడానికి కూడా అల్లుడు గారు కలిసి ఉంటే కలసక్క మీద మీ అభిప్రాయం ఏంటి? తమరి అభిప్రాయమే నా అభిప్రాయం సుబ్బారావు గారు. రండి సుబ్బారావు గారు.